హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం. నేను మీ ప్రియాంకారావు. యాక్చువల్లీ చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తుంది ఏంటి అంటే కనుక ఎందుకు 6JVR వారిని నమ్మాలి అని. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటంటే 6JVR వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా నమ్మకమైనది అని చెప్పేసి, చాలా స్వచ్ఛమైనది అని చెప్పేసి. సో నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ల్యాబ్ ఇక్కడ ఉంది. సో ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్కి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే బయటకు రావడం అనేది జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే కనుక ఇక్కడ తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనం ఎక్కడ చూపించినా కానీ సేమ్ రిజల్ట్ వస్తుంది. అయితే మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వడం కోసం డౌట్స్కి ఈరోజు నేనైతే 6JVR వారి ల్యాబ్ అండ్ మ్యూజియంకి అయితే తీసుకొచ్చేసాను. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక చాలామంది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, పూర్వకాలంలో ఎలా టెస్ట్ చేసేవారు, ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే జనాలకి సాధారణంగా డౌట్స్ రావడం అనేది కామన్ అనుకోండి. సో పూర్వం ఎలా టెస్ట్ చేసేవారు, ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి మిషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేను ఈ ల్యాబ్లో మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి అయితే వచ్చేసేయండి. సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాను. ఇది మ్యూజియం అనమాట. ఇక్కడ రా మెటీరియల్ ఉంటుంది, అట్లానే అవుట్పుట్ ప్రోడక్ట్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. ఒక్కసారి మనం ఇవి చూసుకుంటే కనుక ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి అనమాట. స్టోన్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, ఏమైనా సరే ఇలా ఉంటాయి. చాలామందికి ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ అంటే మనం రెక్టాంగులర్ షేప్లోనో లేదంటే పగడం ఈ విధంగా మనం చూసామే కానీ అవి రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా ఎవరు చూస్తుండరు. సో అవి కూడా నేను ఈ మ్యూజియంలో చూపిస్తాను. ఒక్కసారి విఘ్నేశ్వరుని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. అంటే ఈ విధంగా అనమాట మనకు కావాల్సిన షేప్లో తీసుకురావడం అనేది జరుగుతుంది. సో అయితే ఇవి చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి ముందు రా మెటీరియల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మ్యూజియంలో ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటి అంటే కనుక చాలామంది అడుగుతున్నారు ఎందుకు 6JVR వారు ఇంత తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే బయట ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి నమ్మొచ్చా నమ్మకూడదా అనేసి అంటున్నారు. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక బయట మనకి బయర్స్ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. 6JVR వారికి ఓన్ మైన్స్ ఉన్నాయి. సో మైన్స్ టు మెన్ కాబట్టి అంటే మైన్స్ నుండి ఏదైతే స్టోన్స్ తీస్తారో వాటిని వీళ్ళకే ల్యాబ్ ఉండడంతో ఈ ల్యాబ్లో టెస్ట్ చేసి మనకు కావాల్సిన షేప్లో తీసుకొచ్చి వీళ్ళు ఆ ప్రోడక్ట్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బయటకి ఇక్కడికి కాస్ట్ చూసుకుంటే 30% డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ 6JVR వారికి నాణ్యత అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను 6JVRలో ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారంటే ముత్యం కావచ్చు, పగడం కావచ్చు, డైమండ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, స్టార్ రూబీ కావచ్చు, ఏదైనా సరే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి. సో అలా సర్టిఫై అయిన తర్వాత అంటే అందులో టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ నాణ్యత ఎలా ఉంది అనేది తెలిసిన తర్వాత వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి బయటకు ఇవ్వడం అనేది జరుగుద్ది. ఒక్కసారి వీళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో స్టోన్ని ఈ విధంగా పరీక్షిస్తారు. ఒక్కసారి స్టోన్ ఎలా ఉంది, దాని నాణ్యత ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, మొత్తం ఇవన్నీ తెలుసుకున్నాక మనకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఆ తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ మనకి బయటకు అనేది వస్తుంది. అందుకే ప్రతిసారి కూడా నేను 6JVR వారి గురించి ఇంతలా చెప్పడానికి రీజన్, చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి ఈరోజు ఈ వీడియోలో చాలా క్లారిటీ అనేది వస్తుంది. మేడం ఇందులో ఇంక్లూజన్స్ బాగా కనపడుతున్నాయి మేడం. అవునా, ఒకసారి హార్డ్నెస్ చెక్ చేయమ్మా. ఓకే మేడం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. సార్ నమస్కారం. సార్ నమస్కారమ్మా.
సార్ లాస్ట్ టైం కెంపు గురించి అయితే మాకు చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ చాలా మంది అంటుంది ఏంటి అంటే గనక కెంపు అంటే మాకు కెంపు వేరు మాణిక్యం వేరు కానీ మాకు తెలుసు. బట్ ఫస్ట్ టైం ఎన్ని భాషల్లో ఎన్ని విధాలుగా పిలుస్తారు అనేది మేము తెలుసుకున్నాం. అట్ ద టైం ఎలా గుర్తుపట్టాలి అనేది కూడా తెలుసుకున్నాం. అంటే చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, బాగా రీచ్ అయింది. సో ఈ రోజు ముత్యాల గురించి తెలుసుకుందామా సార్? ఎందుకంటే ముత్యాలు అనేవి చాలా మంది ఇష్టపడేవి, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో పూర్వం రోజుల్లో ఈ ముత్యాలని ఎన్ని పేర్లతో పిలిచేవారు, అట్లానే ఎవరు ధరిస్తే మంచిది, ఎందుకు ధరించాలి, ఒక్కసారి క్లియర్గా చెప్పండి సార్. తప్పకుండానమ్మా. అయితే పూర్వం రోజుల్లో ఇప్పుడు ముత్యము అనేది తెలుగు వర్డ్, పేర్లు అనేది మనకి ఇంగ్లీష్లో వచ్చేస్తాయి. హిందీ వాళ్ళు దీన్ని మోతీ అని అంటారు. అంటే హిందీ బెల్ట్ వాళ్ళు తుర్క వాళ్ళు కూడా మోతీ అని అంటారు. మోతీ, పెరల్, ముత్యం ఇలా 3-4 రకాలుగా భాషలుగా మనం పిలవడం అనేది జరుగుతుంటుంది. ఈ ముత్యాలు నిజంగానే అందరికీ ఇష్టం. జనరల్గా ముత్యాలు పల్లకిలో పోయి మోయడం, ముత్యాలు జల్లడం కదా, పెళ్లిలో ముత్యాల తలంబరాలు, ఇలా ప్రతిదానికి ముత్యాలు మనకు అనాదిగా వాడుకలో వస్తున్నాయి. అయితే ఈ ముత్యం అనేది దాంట్లో ఎక్కువ కాల్షియం బాగా ఉంటుంది. అది కాకుండా అల్యూమినియం సిమ్టమ్స్ కూడా లైట్గా ఉంటాయి. కొన్ని రకాల ఇతరత్ర మెటీరియల్స్ కూడా ఉంటాయి దాంట్లో, మినరల్స్. ఇది ముత్యం అనేటువంటిది జనరల్గా ఎవరు పెట్టుకోవాలి అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు కానీ, అంటే మీరు అడిగారు ఇందాక నక్షత్రాలు ఎవరెవరు పెట్టుకోవాల్సి వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు కానీ, లేకపోతే శ్రవణ నక్షత్రం వాళ్ళు కానీ, అంటే వాళ్ళు చంద్రమహర్దశ, అంటే ముత్యానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు. చంద్రమహర్దశ జనకులు ఎవరు అంటే ఈవెన్ రోహిణి నక్షత్రం, తర్వాత శ్రవణ నక్షత్రం, తర్వాత హస్త నక్షత్రం. నక్షత్రాలు ఈ 3 నక్షత్రాల వాళ్ళు చంద్రమహర్దశలో పుడతారు. కాబట్టి చంద్రమహర్దశలో పుట్టారు ఆ నక్షత్రం వాళ్ళు ఈ రాళ్ళు పెట్టుకుంటే, ముత్యాలు పెట్టుకుంటే మంచిది, వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది అనేది చూపిస్తుంటుంది. సో ఒకవేళ ఆ నక్షత్రాలు తెలియదండి, డేట్ ఒకటి తెలుసు కానీ మరి అది డేట్ కూడా మా సంవత్సరం అవి కూడా లేవు, ఒక డేట్ ఒకటి తెలుసు, అరే నువ్వు 2వ తారీఖు పుట్టినట్లే చెప్తుంటారు. అంటే ఏ డేట్లో పుట్టిన వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే 2వ తారీఖు పుట్టిన వాళ్ళు, 11వ తారీఖు పుట్టిన వాళ్ళు, 20వ తారీఖు పుట్టిన వాళ్ళు, 29వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇది బాగా వాడుకోవచ్చు. అంటే ఈ వాడడం వల్ల, ఆ డేట్లో పుట్టిన వాళ్ళు ఇది వాడడం వల్ల, ముత్యాలు వాడడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతున్నప్పుడు చెడు జరగదు. సో ఇది ఒకటి మెయిన్. సో ఏ డేట్లో పుట్టిన వాళ్ళు పెట్టుకోవాలి, ఏ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలని మనం చెప్పేశాం. ఇప్పుడు అసలు ఇది చంద్రుడికి సంబంధించిందని కూడా చెప్పాం. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి అంటే, జాతక చక్రంలో ఎవరికైతే చంద్రుడు బలహీనంగా ఉన్నాడు ఆ బలం పెంచుకోవడం కోసం అనేది చంద్రబలం కావాలి అనుకున్న వాళ్ళు ఇది పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. చంద్రుడు దేనికి సంబంధించిన వాడు అంటే మనక్కారకుడు. అంటే మనసుని చంచలంగా ఉందండి, నాకు పొద్దున ఒక ఆలోచన వస్తుంది, రాత్రి ఒక ఆలోచన వస్తుంది, చంచలం అయిపోతుంది, దేవుడు పట్టం దగ్గర నిలబడుతుంటే ఈవెన్ దండం పెట్టుకుంటుంటే కూడా నా మనసు డైవర్ట్ అయిపోతుంది. అంటే మనసు చంచలంగా ఉండేటువంటి వాళ్ళు చంచల మనసుని పొందకుండా ఉండడం కోసం, ఏకాగ్రతని పొందడం కోసం పెట్టుకోవాలి ఒకటి. తర్వాత ఆగ్రహావేశాలకి, నాకు ఉత్తునే తాజుపాములో కోపం వచ్చేస్తుంది, సో నేను తొందరగా కూల్గా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ముత్యాన్ని ధరిస్తుంటారు. అంటే ముత్యాన్ని అంటే మనసుని అంటే ఉద్రేకానికి గురి కానివ్వకుండా కూల్గా ఉంచడానికి. అంటే అస్తమానం మాట్లాడితే చాలు, ఏమంటే పెళ్ళం అన్నం వండిస్తున్నప్పుడు కూర ఎలా ఇదేంటి కూర ఎలా ఉందంటే అలా చూస్తావేంటంటే నన్ను ఏం అడకు, పెట్టావు సార్ అంటే కొంచెం కోపిస్ట్గా మాట్లాడుతుంటారు. కొంతమంది ఆడవాళ్ళు చెడతారు, మా ఆయన నీళ్ళు ఎలా ఉన్నాయి, టీ ఎలా ఉంది, నేను చేసిన కాఫీ ఎలా ఉందని అడిగినా కూడా నా మీద కర్రలు వేస్తాడండి, అసలు నేను మాట్లాడమే పాపం అయిపోతుంది అనే కాదు. అంటే ఆగ్రహావేశాలకు బాగా గురైపోతుంటారు, కొంతమంది ఉత్తునే టెంప్ట్ అయిపోతుంటారు. అలా టెంప్టెస్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కేవలం చంద్రుడు మనకారకుడైనా అండి అంటే కాదు, మాతృకారకుడు. అంటే తల్లితో ఏదైనా బెనిఫిట్ పొందాలనుకున్నా, నా తల్లి నాకు వశం కావాలి, నా తల్లి నాకు అనుకూలంగా కావాలి, తల్లి ప్రేమ నేను పొందగలగాలి అనుకునే వాళ్ళు కూడా ముత్యం ధరించడం వల్ల మాతృప్రేమని పొందగలుగుతారు. ఒకటి అంటే మాతృయోగకారకుడు కాబట్టి అది పెట్టుకుంటే మంచిది అని చెప్పి చూపిస్తాను. ఇంతే కాకుండా అంతేనా అండి మనకారకుడు మాతృకారకుడైనా ఇంకేమైనా కారకత్వాలు ఉన్నాయి దాంట్లో అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఉదరకారకత్వుడు అంటే కడుపులో అస్తమను గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తేన్పులు, తిన్నది అరక్కపోవడం, కడుపులో అల్సర్స్, చిన్న అల్సర్స్ వస్తుంటాయి, మంట మండుతుంటుంది తింటున్నప్పుడు. ఇలా గర్భకోశంలో కల్పించట ఆహారానికి సంబంధించిన గర్భమే, మరి వేరే చిల్డ్రన్స్ అది కాదు నేను చెప్పేది, యూట్రస్ సంబంధించి కాదు. ఉత్తరే అంటే తిండికి తేనుపులు, అరవడం, అల్సర్స్, గట్టిగా పుల్లడి తేనుపులు వస్తున్నాయని బాధపడుతుంటారు. డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు కూడా ముత్యాలు ధరిస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఒకటి.
రెండో వాళ్ళు ఏంటంటే ముత్యాలతో కొంతమంది మాల తయారు చేస్తారు. స్ఫటికమాల, రుద్రాక్షమాల, కరుంగిలి మాల, ఇలా రకరకాల మాలలతో పాటు ముత్యాల మాల కూడా ఉంటుంది. పగడాల మాల, ముత్యాల మాల. ముత్యాల మాల దేనికి? కొంతమందికి పూజ చేస్తే ఆవేశం వస్తుంది. ఇప్పుడు విశ్వామిత్రుడు అంతటి వాడు ఉంటుంటాడు. ఆయన ప్రతిసారి మహర్షి ఎందుకు కాలేకపోయాడంటే రాజర్షి అతను అంటే మళ్ళీ రాజు చక్రవర్తి తపస్సు చేసుకుని ఈ మహర్షి యోగంలోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏం చేసేవాడంటే తను 10 ఏళ్ళు తపస్సు చేసి తను డిస్టర్బ్ చేసిన వాళ్ళని శపించేవాడు. శపించగానే తపఫలం పోయేది. అర్థమైందా లేదా? సో మళ్ళీ తపస్సు చేసేవారు. మళ్ళీ వశిష్ఠుడు మహర్షి అయిపోయాడంటే ఎందుకు అయిపోయాడే అలాగంటే ఆయనకి ఆగ్రహావేశాలు ఉండేవి కాదు. అయితే ఒకరోజు వెళ్ళి విశ్వామిత్రుడు అడిగాడు వశిష్ఠుని, స్వామి మీరు పూజనీయులు అయ్యారు, నేను కూడా మహర్షినే కదా, నన్ను ఎందుకు ఎవరు గుర్తించటం లేదంటే నీలోని ఆగ్రహావేశాలు తగ్గాలి బాబు అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఆగ్రహావేశాలు ఎట్లా తగ్గాలి ఏంటి అంటే వాళ్ళు జపం అనేది ముత్యాల మాలతో జపం చేస్తే వాళ్ళు కూల్ అవుతారు, అనవసరపు ఆవేశాలు గురికారు. అంటే తపఫలం ఇప్పుడు 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాడు వాళ్ళు ఒక అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కఠోర దీక్షతో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కండలు పెరగగానే మనలో కొవ్వు అంటే మనకి ఆవేశం కూడా పెరుగుతుంది. అందుకే ఎవరైనా మామూలు వాడు సెకండ్ ఇస్తే మామూలుగా ఇస్తే ఈ ఎక్సర్సైజ్ చేసే గుణం ఉన్న వాడికి సెకండ్ ఇచ్చామనుకోండి వాడు సెకండ్ ఇలా ఒత్తుతాడు. అంటే వాడి కండ గుల మనకి చూపిస్తాడు. బా అదేంట్రా అంటాం ఇప్పుడు మామూలు కాడు రో షోల్డర్స్ గట్టిగా ఉన్నాయి అని అనుకోవాలి మనం. అర్థమైందా లేదా? సో నెక్స్ట్ టైం నువ్వు వాడికి సెకండ్ ఇవ్వడానికి దూరం అయిపోతావు. సెకండ్ టైం నీ గుణం కనిపెట్టి వాడు ఏం చేస్తాడు? సెకండ్ అంటే నమస్తే సార్ బాగుంది సార్ అంటే ఎందుకు వచ్చినా కూడా రావు. పోనీ హక్ చేసుకుందాం అనుకున్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు గట్టిగా ఇలా అంటారంటే మన పక్క టెంకలు ఇరిగిపోయేటట్టు గట్టిగా ఒత్తుతుంటారు. అలాగే ఈ ఎక్సర్సైజ్ చేసిన వాడికి ఎలాగైతే ఇలా హక్ చేసుకుంటే గట్టిగా చేయడం, ఎముకలు ఇరిగేటట్టు చేయడం, సెకండ్ ఇచ్చిన గట్టిగా ఒత్తడం ఎలా చేస్తారో తపస్సు చేసుకునేవాడు కూడా లేకపోతే ఇంట్లో పూజలు చేసుకునేవాళ్ళు కూడా 4 రోజులు రోజు పూజ చేసేది ఇంట్లో తోడుకోడలో ఆడబడుచులో ఏదైనా మాట అన్నారనుకో, నేను నిత్యం పూజ చేసే నాతో అంటున్నావా, నువ్వు నాతో పెట్టుకోకు, నేను చెప్పించానంటే నీకు మంచిగా కూడా చెప్తాను, నేను 24 గంటలు పూజ చేస్తాను అంటే ఆవేశంతో తన తపఫలం పొడగొట్టుకుంటుంది. నువ్వు వదిలేయాలి, దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు అంటావుగా మాట, దాంతో నీ తపఫలం నీ పూజ నిత్యం పూజ చేసిన పూజాఫలం పోయినట్టే. అర్థమైందా లేదా? సో అలా తపఫలాలు పోగొట్టకుండా ఉండాలన్నా కూడా ఈ ముత్యాల మాలతో జపం చేస్తే కొంచెం మంచిది. అంటే ఈ విధంగా ముత్యాల యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది మనం చెప్తూ వచ్చాం. దీన్ని మనం పూర్వకాలం ఎలా పిలిచేవారు, ఎలా గుర్తుపట్టేవారు, ముత్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఈ ముత్యాలు అనేటువంటిది మనం చూద్దాం. చాలా మందికి కామన్ గా తెలిసిందంటే ఆల్చిప్పల నుంచి ముత్యాలు వస్తాయట, నత్తగుల్లలు ఆల్చిప్పల నుంచి ముత్యాలు వస్తాయి. కానీ అలా కాదు. పూర్వం రోజుల్లో చాలా బాగా చెప్పారు. ఎలా చెప్పారో చెప్తాను. మేఘాల నుంచి కూడా ముత్యాలు పుడతాయట. మేఘాల నుంచి అంటే మేఘాలు కొట్టుకుని మెరుపులు ఉత్పన్నం అవుతాయి సార్, దాంట్లో కొన్ని ముత్యములు రాలుతాయండి. అర్థం అంటే కూల్ అయిపోయాక చల్లగా కొన్నేమో మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది అంటే పిడుగుపడ్డట్టు అయిపోయి కిందికి వెళ్ళిపోయి మొత్తం వెళ్ళి లోపల నుంచి వచ్చే చింతామణులను పుడుతుంటాయి, అది వేరు. కానీ ఆ కూల్ అయిపోయిన తర్వాత కూలింగ్ లోంచి పుట్టుకొచ్చిన మేఘాల నుంచి పుడతాయట ముత్యాలు. అయితే ఈ మేఘాల నుంచి ముత్యాలు అంటే కూల్ అయిపోయి కింద పడిపోయిన పైన కొన్ని భూమి పొరలో పైనుండిపోతాయి, కొన్ని కిందికి వెళ్ళిపోతాయి. ఆ భూమి పొరలో పైన ఉంటుంటే ఎట్లా ఉంటాయట, కోడిగుడ్డలా ఉంటాయట ముత్యాలు. మేఘాల నుంచి పుట్టి వచ్చేవి, ఇది మేఘాల కురుప వల్ల పుట్టాయని దీన్ని ఎలా గుర్తుపడతారంటే అది కోడిగుడ్డు లాంటి ముత్యాన్ని చూసి వాళ్ళు ఎలా అంటారట. అదొకటి. చాలా మంది మనం బయట వింటుంటాం, పాము పడగ మీద వజ్రం ఏదో ఉంటుందట, డైమండ్ ఉంటుందట, చాలా కాస్ట్లీ అట కదండి పాము పుట్టింది. అదే మనీ అనేది కాదు, ముత్యం పుడుతుంది అని చెప్తారు. అంటే పైన పడగం పైన పొరల్లో చిన్న ముత్యం పుడుతుందట. అంటే పాము యొక్క పడగలోంచి పుడుతుంటుంది. ఓకే, సో దాన్ని వీళ్ళు ఏమంటుంటారంటే అంటే అంటే గురు ముత్యం అంటుంటారు, అలా పుడుతుంది అని చెప్పడం. ఇకపోతే నెక్స్ట్ ఇంకొకటి అంటే వెదురు బొంగులు. మనం వెదురు బొంగులు చెట్లు, వెదురు చెట్లు ఉంటాయి. వెదురు చెట్లకి ఇప్పుడు అంటే ఈ చెరుకు గడలాగా వెదురు చెట్లలో జాయింట్స్ ఉంటుంటాయి. ఇట్లా ఆ జాయింట్స్ లో చిన్న పూలు పూసల్లాగా పుడుతుంటాయి, దాన్ని వెదురు ముత్యం అంటుంటారు. ఇది కొంచెం గోధుమ రంగు వర్ణంలో ఉంటుంది అనమాట. దాన్ని చూసి ఇది వెదురు ముత్యం రా అని చెప్పేవారు. తర్వాత ఈ సముద్రంలో పెద్ద పెద్ద చేపలు, షార్పులు గీపులు అంటుంటారు, పెద్ద చేపలు, చాలా పెద్ద ఎత్తైన షార్ప్ పడవలు తెలుసు కదా, జాస్ అంటుంటారు, పెద్ద పడవలు జాస్ అంటుంటారు, పెద్ద పెద్ద చేపలు అంటే ఓడలను సైతం కొట్టి పడేస్తుంటాయి. అలాంటి చేపలకు కూడా ఆ చేపల రెక్కల గూళ్ళలోంచి పుడుతుంటాయి. చేపల గూళ్ళలో కూడా ఈ సముద్రపు చేపల గూళ్ళలోంచి కూడా పుడుతుంటాయి ముత్యాలు. అవి కొన్ని రకాల ముత్యాలు. ఇకపోతే మనం శంఖం ఊతాం కదా బాగా, ఈ శంఖం ఊదేటువంటి దాన్ని మనం
గట్టిగా ఆ శంఖము యొక్క ఈ శంఖం చివర్లో ఇలా బొడిపెలు తిరుగుతుంటే ఆ బొడిపెల చివర్లో ముత్యాలు ఉంటాయట, చిన్న చిన్న సీమ ముత్యాలు. సో దాన్ని కూడా మనం అది పాము గుడ్లు ఎలా ఉంటాయో అలా ఉంటాడు. పాము గుడ్డు ఏ రంగులో ఉంటుందో ఆ శంఖం యొక్క దాంట్లో వచ్చేదాన్ని కూడా అలా పాము గుడ్డులా కనిపిస్తుంటుంటట. ఇది కాకుండా పందులలో అడవి పందులు ఉంటాయి. అడవి పందులకి కూరలు ఉంటాయి. అవును. అడవి పంది కూరల చివర్లో చిన్న బొడిపే, అవి చాలా రేర్. అవి కరిగి మన గోర్లు కట్ చేస్తే మళ్ళీ గోరు ఎలా పెరుగుతుందో ఆ పాము మన అడవి పంది యొక్క కూరలు ముసలం అయిపోయి రాలిపోయాక మళ్ళీ తిరిగి పుట్టుకొస్తుంటాయట. అంటే ముత్యాలు దాంట్లో నుంచి పుడతాయి. అంటే అడవి పందిలోంచి పుట్టుకొచ్చినటువంటి ముత్యాలు కూడా ఉంటాయి. ఇది ఏ ఆకృతిలో ఉంటుంది, ఎలా గుర్తుపడతారంటే రేగు పండులా ఉంటుందట. అంటే పాము గుడ్డులా ఉంటేనేమో సముద్రపు చేపల్లోంచి వచ్చిందని గుర్తుపట్టేవారు, మన శంఖం నుంచి వచ్చిందని గుర్తుపట్టేవారు. శంఖం నుంచి వచ్చిందిరా బాబు అని. తర్వాత ఈ అడవి పందిలోంచి వస్తే రేగి పండులా ఉంటుంది, చిన్న రేగి పండులా ఉంటే అది అడవి పంది ముత్యము అని చెప్పి గుర్తారు. గోధుమ వర్ణంలో ఉంటే ఇది వెదురు బొంగులోంచి పుట్టింది. ఇలాగా రకరకాలుగా గుర్తుకొస్తూ ఉంటుంటారు. ఇలా కాకుండా చెరుకు గడలు అని చెప్పాను, చెరుకు గడల్లోంచి కూడా పుడుతుంటే ఆ ముత్యాలు పుష్పము వలె ఉంటాయట. చిన్న పుష్పం ఏదైనా ఒక పువ్వు మొగ్గ ఎలా ఉంటుంది, పువ్వు మొగ్గ లాంటి ముత్యాలు కూడా కనిపిస్తుంటాయి. చిన్నగా దాన్ని బాగా డీప్ అబ్జర్వ్ చేస్తే పువ్వు మొగ్గలా ఉంటాయట. అయితే అవి కూడా చెరుకు గడలోంచి పుడుతుంటాయి అన్నమాట. అయితే మహారాణులు కొంతమంది ఏం చేసేవారట, చెరుకు గడ లాంటి ముచ్చట పువ్వు లాంటి ముత్యములతో స్నానం చేసేవారట. అంటే వాడి నీళ్లలో వేసుకుని దాంతో జలకాలు ఆడుకుంటూ కూర్చున్నట ఆ నీళ్లతో. అంటే అప్పట్లో ఎంజాయ్ చేసేవారు ఆ న్యాచురాలిటీని. సో అలా పుట్టుకొస్తుందని చెప్పారు. తర్వాత ఏనుగు యొక్క కుంభస్థలములో అంటే మెదడు ఇక్కడ చేతి, అందుకే ఎప్పుడు జాగరూకతతో ఉంటుంది కదా ఏనుగు. ఎప్పుడు పడుకోదు ఏనుగు, ఎందుకంటే ఎక్కడ సింహం వచ్చి కొట్టేస్తుందో నా కుంభస్థలాన్ని ఎవడు కొడతాడని భయంతో ఏనుగు ఎప్పుడు జాగరూకతనే ఉంటుంది. ఏనుగు ఎప్పుడు నిద్రించదు, నిలబడి ఒక క్షణం కనురెప్పపాటే నిద్రిస్తుంది ఏనుగు. అంతలాగా మనం ఒక 2 రోజులు నిద్ర లేకపోతే మనం ఏమంటాం, వీక్ అయిపోతాం. ఏంటైనా వీక్ అయిపోయి ఉంటే నైట్ డ్యూటీస్ కదా సార్, ఈ మధ్య నైట్ నిద్ర లేదు, పొద్దున వీక్ అయిపోయారు అంటుంటాం. మరి 365 డేస్ నిద్రపోకుండా ఉంటుంది పాపం, నిలబడి ఒకటే కనురెప్ప పాటు నిద్ర. అంటే అంతే, ఎక్కడ కళ్ళు మూసుకుని గాఢ నిద్రలోకి వెళ్తే ఎక్కడ ఏ జీవరాశి వచ్చినా మెదడు నుంచి పడగొట్టేస్తున్నాడు, దాని మెదడులోనే దాని ప్రాణం ఉంటుంది పాపం. కాబట్టి ఎప్పుడు ఆ మెదడుని మేలుకొలుపుకుంటూ ఉంటుంది జాగరూకత. అర్థం లేదా? సో విద్యార్థులు వినాయకుడిని కొలమండానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఏనుగు తలతో ఉంటుంది, జాగరూకతతో ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు, చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, వాడికి నిద్ర రాదు, చదువు ఎక్కువ చదువుతాడు. అర్థం లేదా? లేదా పుస్తకం పట్టుకోగానే మా వాడికి ఎక్కడనే నిద్ర వస్తుంటాడు. వినాయకుడిని దండం పెట్టుకోవాలని ఎందుకంటుంటామంటే ఆ మెదడుని అలా జాగరూకతతో వీడు ఉండాలి, చదువుకోవాలి అని. ఇవన్నీ ఒక గూఢార్థాలు ఉంటాయి సరిగ్గా. అయితే అలా అందుగురించి ఏనుగు మెదడులోంచి కూడా ముత్యాలు పుడతాయట. సో ఎవరైతే విద్యలో డల్ ఉంటుంటారో వాళ్ళు ఏనుగు మెదడులో పుట్టినటువంటి అలాంటి ముత్యాలంటే అవి దొరకడం దుర్లభం. అప్పట్లో కొన్ని లక్షల ఏనుగులు ఉండేవి, ఏనుగులతో యుద్ధాలు కూడా చేసేవారు. సంహరించబడిన ముత్యాలు దాన్ని చంపేసిన తర్వాత ఆ మెదడులో దొరికినవని అమ్ముకునేవారంటే అది రాజులకు దొరికేవి తప్ప సామాన్యులకి దొరకవు. సో రాజుల యొక్క పిల్లలు యుద్ధ విద్య నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వాడు మెదడు షార్ప్ ఉండడం కోసం ఆ ఏనుగులు మెదడులో పుట్టుకొచ్చినటువంటి అలా ముత్యాల్ని వాళ్ళకి మెడలో వేసి పంపించేవాట పిల్లలకి, రాజుల పిల్లలకి. ఇది పురాణ కథలు. అర్థం లేదా? సో వాళ్ళకి ఆ మెదడుతో జాగరూకత ఎక్కడి నుంచి శత్రువు వస్తాడో తెలియకుండా షార్ప్గా విద్యలు నేర్చుకునేవాడు. సో ఇలాంటివన్నీ నేర్పించేవారు. ఇన్ని రకాలుగా ఏనుగు అంటే ఆ యొక్క ఆకృతులను చూసి పూర్వం రోజులు చూడగానే ఇది ఏ ముత్యం అని చెప్పేవారు. రాను దీన్ని ఇంకా ఏమని పిలుస్తూ వచ్చేవారు అంటే ఆణి, పాణి, సుతారి ముత్యములు 3 రకాలని చెప్పేవారు. ఆణి, పాణి, సుతారి. అయితే ఆణి అని ఎందుకు అంటుంటారంటే, ఆణి అని దేన్ని అంటుంటారంటే ఇప్పుడు మీకు ఈ ముత్యం ఆణి ముత్యం, అందుకే వాడు ఆణి ముత్యం రా అంటుంటారు. మనం వింటుంటాం, మనం బయట పెంచేవాడు వాడు చాలా ఆణి ముత్యం పాపం, వాడు అసలు స్వాతి ముత్యంలాగా ఆణి ముత్యం అంటుంటారు కదా. అమాయకుని మంచివాణ్ణి కదా, సిగ్గుపడుతూ ఉండేవాడిని వాడు ఆణి ముత్యం రా అంటారు. అంటే ఇది సుతారంగా చూడండి ఎలా ఉంటుందంటే జారిపోతూ ఉంటుంది కదా, గుండూరుగా ఉంటుంది, చక్కగా పింక్ కలర్లో, గుండూరుగా పింక్ కలర్లో ఉంటుంది చూసారుగా. ప్యూర్ తెలుపు కాకుండా కొంచెం మెరుస్తున్నట్టుగా షైనీగా తెల్లగా ఇలా ముత్యం ఉంటుంది. ఓకే, ఈ ముత్యాన్ని మనం ఆణి ముత్యం ఓకే ఇలా అంటుంటారు. నేచురల్ ముత్యం అనేది ఇట్లా ఆణి ముత్యం అని పిలిచేవారు. నెక్స్ట్ పాణి ముత్యం అనేవారు. పాణి ముత్యం అనగానే ఇదనమాట. అంటే ఇప్పుడు పాణి ముత్యంలో దీన్ని ఇలా చూస్తే దాని మీద ఏదో డ్రాప్ పడ్డట్టు నీళ్లు పడ్డట్టుగా ఉంటుంది చూడండి, కొంచెం లైట్ గా, అంటే మెరుపు జారుతున్నట్టుగా మెరుపు ఉంటుంది.
ఆనిముత్యానికి దీనికి తేడా చూసారు కదా మీరు, అదేమో పింకిష్తో షైనీగా ఉంటుంది, అవును. ఇది నీరు జారుతున్నట్టుగా ఉంటుంది. ఓకే, సో ఇది పాణి, ఆనిముత్యము పాణిముత్యము. తర్వాత ఇంకొకటి ఏంటంటే సుతారము. సుతారం అంటే చాలా మెత్తగా ఉంటుందండి, కొంచెం గట్టిగా ఒత్తితే పగిలిపోతుంది. అయితే ఇవన్నీ పూర్వకాలం పిలిచేవారు. ఇప్పుడు ఆనిముత్యము, సుతారి ముత్యము, స్వాతి ముత్యం అంటే ఎవ్వడికి అర్థం కాదు. ఇప్పుడు ఏంటిది, చైనా ముత్యమా, స్కాట్లాండ్ నుంచి వచ్చిందా, ఇది మెసిసిటీ నుంచి వచ్చిందా, మెసిసిటీ ఐర్లాండ్ నుంచి వచ్చిందా, లేకపోతే ఇండియన్ ముత్యమేనా, ఆస్ట్రేలియా ముత్యమా? అంటే ఇన్ని కంట్రీస్ నుంచి ముత్యాలు విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటాయి ప్రతి చోట. అంటే మన ఇండియాలోనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడే ఉంటే చాలా చోట్ల దొరుకుతాయి అంటే అవును మన ఇండియన్ ముత్యాలు చెప్పని ఇండియాలో దొరుకుతాయి, ఆస్ట్రేలియాలో దొరుకుతాయి, ఐర్లాండ్లో దొరుకుతాయి, స్కాట్లాండ్లో దొరుకుతాయి, తర్వాత మిసిసిటీలో దొరుకుతాయి, చైనాలో దొరుకుతాయి. ఇవి ముత్యాలు. ఇక జపాన్ ముత్యాలు, చైనాలో డూప్లికేట్ ముత్యాలు దొరుకుతాయి. అవి కాకుండా ఇవి న్యాచురల్ ముత్యాలు. అంటే ఇవి మనం కంట్రీస్ వైజ్గా, మనం కెంపు గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం కాబట్టి కంట్రీస్ వైజ్గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ సంస్కృత పదాలు ఇవన్నీ వాడుతుంటే ఎవరికి అర్థం కాదు, పాడు కాదు. మనం చెప్పగలిగే నాలెడ్జ్ వాళ్ళు అక్కడిక్కడ 2-3 ఉన్నా అర్థం చేసుకునే వాళ్ళు రారుగా కస్టమర్స్ కదా. సో కాబట్టి వాళ్ళకి అదంతా అవసరం లేదు. నిజమైన ముత్యమా సార్, మాకు అవన్నీ వద్దు సార్, నిజమైన ముత్యమా మేము నమ్మకంతో తీసుకుంటా అనేస్తుంటారు. సబ్జెక్ట్ ఎవరు అడగరు, తెలుసుకోరు కదా. సో కాబట్టి ఏంటి ఇది ఇప్పుడు ఏంటి ఇది చైనా నుంచి వచ్చిందా అండి, మా దగ్గర అడుగుతారు స్కాట్లాండ్ ముత్యమా అండి, ఐర్లాండ్ ముత్యమా అండి, మాకు మంచి క్వాలిటీ ఇవ్వండి, ఆస్ట్రేలియా దాన్ని ఇవ్వండి, పర్లేదు ఇండియన్ ముత్యం. ఇండియన్ ముత్యంలో కొంతమంది భయం ఎందుకు పడుతుంటారంటే ఎక్కడ పడితే అక్కడ పంటలాగా పండించేస్తున్నారు. అంటే నత్తగుల్లలు తీసుకొచ్చి ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా సరే ఇప్పుడు ఆల్చిప్పల్లో దొరుకుతాయి, దాని ఆల్చిప్పలు అంటే ఇంట్లోనే నత్తలు గుల్లగా పెట్టి చిన్న ఫార్మింగ్ చేస్తున్నారు. సో అవి వాటిలోంచే తీస్తున్నారు కోడిగుడ్లుగా, అవి డూప్లికేట్ ప్లాస్టిక్ కాదు ఇది. ఈ ఫార్మింగ్ చేసిన ముత్యాలు పెట్టుకున్న ఫలితం ఉంటుంది, ఎందుకంటే ప్లాస్టిక్ కాదు కదా, సింథటిక్ కాదు కదా. ఇది దాంట్లోంచి ఏ జీవిలోంచి, ఇప్పుడు మన కోడిలోంచే వస్తుంది కోడిగుడ్డు కదా. న్యాచురల్ కోడిగుడ్డు అంటే కెమికల్స్ వెయ్యకుండా, కెమికల్ తిండి తినకుండా న్యాచురల్ గా గుడ్డు దాన్ని ఎప్పుడు పెడుతుందో అప్పుడు నేను పెట్టించే గుడ్డు పింక్ కలర్ లో షేప్లెస్ గా వంకర టింకర్గా ఇలా పెడితే పడిపోతున్నట్టుగా మంచిగా ఉంటుంది. కానీ అదే కనుక మీరు ఈ దానికి కృత్రిమ తిండి పెట్టి బాగా లావుగా ఉండాలి, సైజ్ ఎక్కువగా ఉండాలనుకుని ఈ కోళ్ళకి మందులు ఇచ్చి పెట్టడం వల్ల, అది కూడా కోడిలోంచే వస్తుంది మందులు గుడ్డనే కదా, ఫామ్ లోంచి తీసిన కోళ్ళు. దాంట్లో ఉన్నవే దీంట్లో ఉంటాయి, కానీ దీంట్లో కెమికల్ తో లింక్ తో ఉండడం వల్ల నాణ్యమైనది కాదు. ఈ న్యాచురల్ దే నాణ్యం. అంటే నాణ్యమైన న్యాచురల్ గుడ్లు ఎన్నిసార్లు దొరుకుతాయి, ఎన్ని కోట్లను దొరుకుతాయి కదా. ఒక ఇంట్లోనే రోజుకు 100 గుడ్లు పెట్టి ఆమ్లెట్లు వేసుకుని తినేస్తుంటుంటే ఎక్కడ దొరుకుతాయని. సో ఈ ఫార్మింగ్ తో తయారు చేస్తుంటుంటారు. సో అలాగే ముత్యాలు ఎక్కువ కావాలనుకునే వాళ్ళందరూ సిటీలో పెరిగిపోయి ఇదివరకు రోజుల్లో ఎవరో మహారాణిలో ఉద్యోగం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ముత్యాలు కావాలి, బీడ్స్ కావాలి అంటే అన్ని లక్షలు ఎక్కడి నుంచి దొరుకుతాయి, దొరకకపోతే ఫార్మింగ్ చేస్తున్నారు. అవి పెట్టుకున్నా మీకు ఫలితం ఉంటుంది. కాకపోతే న్యాచురల్ దా కాదా టెస్ట్ చేసుకోవాలి. అంటే వీడు ఫార్మింగ్ లో చేసిందైనా దాని హార్డ్నెస్ 3 అని రావాలి. ఓకే, దాని టెస్టింగ్కి సరిపోవాలి నేను చెప్పేది. అయితే దీంట్లో ఏంటండి చెప్పేది అంటే న్యాచురల్ కాని వాటిని న్యాచురల్స్ని ఇదివరకు అలా పిలిచేవారు. రంగును బట్టి దాన్ని బట్టి గుర్తుపట్టేవారు, ఆని పాని సుతారి అని దాని నాణ్యతను బట్టి గుర్తుపెట్టేవారు. టెక్నాలజీ వచ్చాక ఐడెంటిఫికేషన్ అంటే పూర్వం రోజుల్లో ఎట్లా టెస్ట్ చేసేవారు, కేవలం ఆని పాని సుతారిలో ఒత్తి చూడడం కాకుండా ఇప్పుడు నేను పూర్వం రోజుల్లో ఏం చేసేవారు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా ఏం చేసేవారంటే ఇప్పుడు ముత్యము ఎలా ఉంటుందంటే, ముత్యం ఏం చేస్తుందంటే ఇప్పుడు స్వాతి ముత్యం, ఇప్పుడు ఆల్చిప్ప, ఆ పురుగు ఏం చేస్తుందంటే దాని దాహార్తిని తెచ్చుకోవడం. ఒక బల్లి దాని దాహం తీరడానికి ఏం చేస్తుందంటే గోడకున్న బల్లి టప్ అని నేల మీద పడుతుంది. గోడకున్న బల్లి దాని దాహం ఎలా తీర్చుకుంటుంది అంటే దాని కడుపు మీద కొన్ని లక్షల రంధ్రాలు ఉంటాయట, సన్న వెంట్రుక రంధ్రాలు. అది ఉండిపోయినప్పుడు నీరు లేనప్పుడు ఆ తేమతో ఏం చేస్తుందంటే ఇలా పట్టుకుంటుంది, గోడని పట్టుకుంటూ ఉంటుంది. గ్రిప్ మన గమ్ము పెట్టి అతికిస్తే, ఇప్పుడు ఒక స్టాంపును గమ్ పెట్టి అతికిస్తే ఎలా ఉంటుంది, గమ్ము లేకుండా అతుకుతే ఊడిపోతుంది కదా, అలాగా ఆ గమ్ముతో ఉతుకుతూ ఉంటుంది. ఆ తడి ఎప్పుడైతే ఆరిపోతుందో దాని దాహం వేసి గ్రిప్పు లేక నేల మీద పడుతుంది. అయితే నేల మీద పైనుంచి నేల మీద పడగానే డబ్బ పాకుంటూ గోడెక్కేస్తుంది. మరి ఎందుకు పడుతుంది, ఎందుకు గోడ ఎక్కుతుందంటే దాని దాహం తీర్చుకోవడం కోసం గాలిలో ఉన్న తేమ. ఇప్పుడు మనం కూలర్ గాలికి మనం వాటర్ పోస్తాం, ఏసీకి మనం దాంట్లో ఏం పెట్టం కదా, ప్లగ్ ఆన్ చేయగా నీళ్లు కారుతుంటాయి. ఇదంటే మిషన్ నుంచి నీళ్లు కారుతాయంటే గాలిలో ఉన్న తేమను అబ్జర్వ్ చేస్తాయి, అంతే కదా. అలా గాలిలో ఉన్న తేమను ఆ బల్లి అబ్జర్వ్ చేసి టప్పని కింద పడితే పైనుంచి కింద పడే లోపల ఆ రంధ్రాల ద్వారా దానికి మళ్ళీ ఒక నెల రోజులు సరిపడే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో మళ్ళీ నెల రోజుల తర్వాత పడుతుంది. అది ఓసారి పడ్డ బల్లి పదే పడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి సైన్స్.
ఓకే, దాహం ఎలా తీరుతుంది. అలాగా ఇప్పుడు ఈ ముత్యం అంటే నత ఈ ఆల్చిప్ప ఏం చేస్తుందంటే ఈ పురుగు సముద్రంలో లోపల తిరుగుతూ దాని దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు ఏం చేస్తుంది, సముద్రం నీళ్ళు తాగదు అది. దానికోసం ప్రత్యేకమైన వాతావరణం, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు, వాన పడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాన జల్లు పడుతున్నప్పుడు దాని దాహం తీర్చుకోవడానికి పైకి సముద్రం పైకి వస్తుంది. వచ్చి దాని కడుపును తెరుచుకుంటుంది, నోరును తెరుచుకుంటుంది. నోరును తెరుచుకోగానే పైనుంచి పడే డ్రాప్స్తో నోరు మూసుకుని బుడిక్ మంది లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి అది మింగిన నీళ్లు మళ్ళీ వాన సీజన్ దాకా దాని పనికొస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు అది లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంటే కొంత నీరు దాని దాహం తీర్చినా పాపం దాని దాహం వచ్చింది అంటేనే దాని చావు వచ్చింది అని అర్థం. ఎందుకు వచ్చింది అంటే పాపం పైకి వచ్చి నీళ్ళు తాగుతుంది, దాని దాహం తీరిపోతుంది. తీరగానే ఏమవుతుందంటే దాని లోపల ఆ పురుగు యొక్క లోపల చాలా కెమికల్స్ ఉంటాయి, రసాలు. ఈ నీళ్లు లోపల ఎప్పుడైతే పడుతుందో అది నోరు మూసుకుంటుందో ఇది ఘనీభవించిపోతుంది, ఒక రాయిలా తయారైపోతుంది. తయారైపోయేసరికి కడుపుతో గిలగిల కొట్టుకుని దాని సైజు చిన్నదే. ఇప్పుడు మన మూత్రంలో కిడ్నీలో స్టోన్ వస్తే చిన్న రాయిని తట్టుకుంటాం, రాయి సైజు పెరిగితే మనం ఏం చేస్తాం, గిల్ల చేప పిల్ల కొట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాం. దాని ఎంబడే ఆ రాయిని బ్లాస్ట్ చేస్తాం కదా. అలాగే ఇది ఏమవుతుందంటే రాయి ముత్యం సైజు పెరుగుతున్న కొద్దీ అది బాధ భరించలేక దాని చిప్పని పగల కొట్టుకుని ఒడ్డు దగ్గరికి వచ్చి పగిలిపోయి పడిపోతుంది. అంటే పగల కొట్టుకుని ప్రాణం వెళ్ళిపోగానే అందులోని ముత్యాలు బయటపడతాయి. ఈ తెలివైన మనిషి ఏం చేస్తున్నాడంటే దాంట్లో ఆ పొంగు పట్టుకుని దేనినైనా ఉందా లేదని చూసి దాన్ని పలగొట్టి మరీ చంపి తీస్తున్నాడు. మనం చంపక్కర్లే, న్యాచురల్గా చంపి ముత్యాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు దాన్ని ఫార్మింగ్ లాగా పురుగులు పెట్టించి తీస్తున్నారు. అర్థమైందా? చంపేస్తున్నారు, మళ్ళీ కొత్త పుట్టిస్తున్నారు, మళ్ళీ కృత్రిమంగా పుట్టిస్తున్నారు. కానీ అవి కూడా దాంట్లోంచి వచ్చినవే. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. నీరు లోపలికి వస్తుంది, వచ్చాక నీరు మింగి ముత్యం తయారవుతుంది. అయితే అది మింగినప్పుడు ఎన్నిసార్లు గిలగిల కొట్టుకుంటుందో ఆ పురుగు పులాటీలు కొట్టుకుంటుందట. అంటే తిని కాముంటుంది, ఇలా అటు పడిపోయి కడుపులో నొప్పి వస్తే మన కిడ్నీ స్టోన్ వస్తే మన మంచం మీద ఎన్ని మొక్కలు తిరిగి పడిపోతాం, అమ్మ అని. అట్లా అది కూడా అమ్మ అని ఇటు తిరుగుతున్నప్పుడు షేప్లెస్గా అవుతాయి. నిజంగా చెప్పాలంటే 10 ముత్యములు షేప్లెస్గా వస్తే ఒక ముత్యం గుండుగా వస్తుంది. అంటే 10 లోపల నీళ్ళ బొట్లకి తయారవుతుంటాయి. అన్ని షేప్లెస్ కొట్టుకున్న షేప్లెస్ ఉంటే ఒకటో రెండో మధ్యలో మిగిలిపోయి ఆ మాంసం ముద్ద కత్తుక్కున్నవి మాత్రం నున్నగా ఉంటాయి. అంటే నిజమైన ముత్యాలు కొంచెం షేప్లెస్గా ఉంటాయి, ప్లస్ పింక్ కలర్లో ఉంటాయి. నిజమైన కోడిగుడ్డు కూడా ఎలా ఉంటుంది, షేప్లెస్గా ఉంటుంది, పింకిష్గా ఉంటుంది. కోడిగుడ్డు అంటే తెల్లగా ఉండదు, పింక్ తెలుపు కలిపిన మిళితంగా ఉంటుంది, షేప్లెస్గా ఉంటుంది కదా. అదే మీరు ఫార్మింగ్ చేసిన కోడిగుడ్డు ఇలా పెడితే అలా ఆగుతుంది, మిగతాది ఆగదు, అది న్యాచురల్ది. ఓకే, ఇలా తేడా. అలాగే ఇవి కూడా ఇలాగే అనమాట. చాలా మంది ఏం చేస్తారండి, ఇది నిజమైన జాతి ముత్యమని మేము ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఇదా సార్, ఇది కాదు సార్, కొంచెం మంచిది ఇస్తారా, నున్నగా పొడుగ్గా చక్కగా ఉండాలి షేప్లో అని అడుగుతారు. అంటే వాళ్ళు దే నీడ్ ఇమిటేషన్. ఇది ఒరిజినల్ ఇలా ఉండదు అంటే ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి కదా. పైగా ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర లేక ఏదో ఉన్నదంట కట్టడం కోసం అలా నున్నగా ఉండదు, మంచిది కాదు అంటారేమో అనుకుంటుంటారు కదా, తెలియని నాలెడ్జ్. అయితే ఇంకొకటి ఏంటి, మేము జాతకాలు చెప్తాం కాబట్టి ఒరిజినల్ ఎందుకు పెడతామంటే మేము చెప్పిన ఫలితం వాడికి జరగాలి. మేము డూప్లికేట్ ఇచ్చి మాకేం లాభం కదా. ఉత్తి జ్యువెలరీ షాప్ వాడితే మోసం చేస్తాడు, ఎందుకంటే వాడు అమ్మడమే మెయిన్. కానీ వాడికి నీకు పని అయింది లేదు, వాడికి ఎందుకు కదా. మాకేంటంటే నీకు పని కూడా కావాలి కదా, కాబట్టి ఒరిజినల్ ఉందా లేదు, ఒరిజినల్ పెడతాం, డూప్లికేట్ పెట్టాం. అయితే పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే ఈ వెళ్ళి టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముత్యాన్ని ఇలా, ఇప్పుడు ముత్యం తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ముత్యం తీసుకుంటే ఇలా ముత్యం, ఇది ఒరిజినల్ ముత్యం. ఈ ముత్యాన్ని ఏం చేసేవారంటే ఇప్పుడు ఇలా ఆకురాయితో ఇలా సన్న కొషగా ఉంటుంది, ఈ కొష దాంతో ఇలాగ వీళ్ళు హోల్ చేసేవారు. మీ గురించి నేను ఒక మంచి ఒరిజినల్ ముత్యాన్ని పాడు చేస్తున్నాను అంటే అర్థం కావాలి కస్టమర్స్ కదా. ఓకే, మనం దాంతో అలా తిప్పుతూ ఉంటే అది హోల్ పడుతూ ఉంటుంది, ఖచ్చితంగా పడుతుంది. ఒరిజినల్ దాన్ని హోల్ చేశాక చూడండి, రైట్. ఇప్పుడు మీరు దీంట్లో డీప్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డను మనం కట్ చేసామనుకో, కట్ చేస్తే ఎన్ని పొరలుగా ఉంటుంది, పైకి ఉల్లిపొర ఉంటుంది. మనం కట్ చేస్తే ఇలా మెలికలు తిరిగి కొన్ని వందల పొరలు ఉంటాయి. నిజమైన జాతి ముత్యాన్ని మనం ఇలా హోల్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ హోల్ చేశాను, ఇక్కడ చూడండి లోపట 3-4 పొరలు ఉంటాయి. అదే కనుక ఇమిటేషన్ ముత్యానికి ఇలా కన్నం చేస్తే ఆ కన్నం అలా ఒకటే పొర ఉంటుంది, లోపల గుల్ల. మీకు అర్థమైందా? పైకి ముత్యం ఉంటుంది, దానికి హోల్ చేసాం అనుకోండి, ఏముంటుంది, యువతల చవతలు దారం వెళ్ళిపోతుంది, అది హోల్, అది ఏముంటుంది లోపల. కానీ దీంట్లో ఎలా ఉంటుందంటే
ఈ కన్నం దగ్గర ఎలా ఉంటుందంటే ఇలా పొరలు 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 పొరలు. మీరు ఒకసారి చూడొచ్చా సార్? లోపట ఇప్పుడు కన్నం పుడిస్తే లోపట ఏ జీవి కడుపులో ముత్యం పుడుతుందో ఆ జీవి యొక్క కొంత మాంసం ముద్దలాగా పొరలుగా, అంటే ఆ మాంసం అలా పొరలుగా అయిపోతూ ముత్యం అవుతుంది అది. అవును సార్. చూసారా? అవును. అది అంటే అది ఇప్పుడు ఏ జీవితో అయితే పుడుతుందో ఆ జీవి మాంసమే కదా. ఇప్పుడు ముత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాటర్ డ్రాప్ కాల్షియంతో కలిసి దాని పేగుల్లోని కడిగేసి రాయిలాగా తయారై బయటకు వస్తుంది. అది మనం పలగొడితే ఉల్లిగడ్డ పొరలాగా లోపటి ఇలా తిరుగుతున్నట్టుగా ఆ పురుగు ఎన్ని తిరుగులు తిరుగుతుందో ఇదంతా తిరుగులు ఉంటే ఇలా తయారవుతుంది. ఇప్పుడు కన్నం పొడిస్తే ఒక మంచి దానికి కన్నం పెడితే ఇలా ఉంటుందండి. సో ఇది లోపల కూడా సాలిడిటీగా ఉంటుంది. ఇలాంటి ముత్యాల మీద పూజలు చేసుకోవడానికి కేవలం మారలుగా ధరించడం, ఆడవాళ్ళు టాప్స్ అవి ధరించడం కాకుండా పూజలు చేసుకోవడానికి విఘ్నేశ్వరుని కూడా చెక్కుతారు ఇలాగ. ఇది ముత్యముతో చేసిన వినాయకుడు, ముత్యపు వినాయకుడు. మీరు చూడండి ఒకసారి, ముత్యం వినాయకుడు కూర్చుని దండం పెట్టుకున్నట్టుగా ఉంటుంది, చెక్కుతారు. అయితే ఇప్పుడు మనం ఒరిజినల్ ముత్యంతో కాకుండా డూప్లికేట్ ముత్యంతో మనం చేయలేము. డూప్లికేట్ ముత్యాన్ని కనుక అసలు చిల్లు పొడవడమే కష్టం. ఒకవేళ పొడిచిన పుట్టుకొని పగిలిపోతుంది. ఇప్పుడు ఇందాక చూసారా? ఇప్పుడు ఇక్కడ చూడండి, నా వేలికి ఏమొచ్చింది? పౌడర్ వచ్చింది. ఓకేనా? దానికి వచ్చింది అట్లా రాలేదు. పొడుస్తున్న కొద్ది లోపల మాంసం ముద్దది మెత్తగా వెళ్ళిపోయి చిల్లు రౌండ్గా అవుతుంది. దీంట్లో చూడండి పౌడర్. కన్నం పెడిస్తే ఈ కన్నాన్ని మీరు ఇలా చూస్తే లోపల ఏమి గుల్ల అంటే ఆ పొరలు ఉండవు. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, పొరలు ఉండవు దీంట్లో, పొరలు కనిపించదు. పౌడర్ లోపలంతా కూడా గుల్ల ఉంటుంది, పౌడర్ ఉంటుంది అంతే. ఈ పౌడర్ మనం హోల్ చేసిన పౌడర్ ఉంటుంది. సో పూర్వం రోజుల్లో ఇలా కనిపెట్టేవారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పూర్వం రోజుల్లాగా ఇప్పుడు మేము ఒక ముత్యం, ఇప్పుడు నేను మీకు ముత్యం ఇస్తాను, పెట్టుకోండమ్మా మీ పని అవుతున్నాను. సార్ దీన్ని టెస్ట్ చేసి కన్నం పెట్టండి, కన్నం పెట్టింది నీకెందుకు పనికి వస్తుంది? మరి ఎట్లా టెస్ట్ చేస్తావు కదా? మరి డూప్లికేటా కాదా అంటే దాని గురించి టెక్నాలజీ మారిపోయింది అనమాట. అర్థమైంది కదా? సో లేటెస్ట్ మిషన్స్ ఎన్నో రకాలుగా రావడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పాను, ముత్యం ఏ తేదీలు వాళ్ళు పెట్టుకోవాలి, 2, 11, 20, 29 వాళ్ళు పెట్టుకోవాలి, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలి. అండ్ ఇవి ఏ దేశాల నుంచి వస్తాయో చెప్పాం, ఎన్ని రకాలుగా ఇదివరకు పిలిచేవారు, ఎన్ని రకాలుగా వచ్చాయో చెప్పాం. ఇప్పుడు ఒరిజినల్ ముత్యంతో ఇట్లా వినాయకులు కూడా తయారు చేస్తారు, మాలలు తయారు చేస్తారు, షేప్లెస్ గా ఉంటాయి, పింకీగా ఉంటాయి, నీళ్లుగా ఉంటాయి. ఇది నిజమైన ముత్యాలమ్మా అని చెప్పాను. ప్లాస్టిక్ ముత్యాలు కూడా ఇప్పుడు చూడండి వేరే డూప్లికేట్ ముత్యాలు అంటే కలిసి దాన్ని హోల్ చేస్తే పౌడర్ రాలిపోతుంది, ప్లాస్టిక్ ముద్ద వస్తుంది, మెరుపులుగా ఉంటుంది, లోపల చూస్తే కన్నం ఏమీ ఉండదు. మరి ఇది పూర్వకాలం ఇలా టెస్ట్ చేసి చెప్పేసేవారు ఇది మంచి ముత్యమా కాదా అంటే. ఇదివరకు ఏంటంటే ఇలా ఒక్కొక్క పీస్ కొనుక్కుంటే ఇప్పుడు 3,000, 5,000 అని పెట్టి ఇంత కొనుక్కుంటే దాన్ని కన్నం పెట్టాలంటే కష్టం. ఇదివరకు రోజుల్లో రాసులుగా ముత్యాలు పోసేవారు కదా. ఒక్క ముత్యం పోతే పోయింది, ధర పోతే పోయిందండి, టెస్ట్ చేయండి, ఈ కుప్పలో అంతా కరెక్ట్ కాదో చూద్దాను, ఒకదాన్ని కొడిచి పడిపోయారు, ఇంకోటి తీసుకురావాలి. కానీ ఇప్పుడు నువ్వు ఎలా కొంటావు? ఇప్పుడు ఒక ముత్యం కొనాలంటేనే 5,000 పెట్టి నువ్వు ట్రైల్ వేస్తా అంటే ఎట్లా? నీకు పోతే పోయింది అనుకుంటే, నేను కళ్ళతో చూసుకోవాలనుకుంటే నువ్వు 2 ముత్యాలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ముత్యాన్ని టెస్ట్ చేసి ఇంకో ముత్యాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అంత బాధ నీకెందుకు? కాబట్టి జెన్యూన్ గా మీకు టెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ల్యాబ్స్ లో టెస్ట్ చేయించుకుంటే పగల కొట్టకుండానే న్యాచురల్ గా చెప్పచ్చు. ఏంటి అంటే ఇప్పుడు మేము దానికి హోల్డ్ చేసి దాని హార్డ్నెస్ చూస్తే దాంట్లో హార్డ్నెస్ రాదు, దీంట్లో హార్డ్నెస్ ఉంటుంది. మనం ముత్యం అనగానే మనం ఏం చేస్తాం అంటే హార్డ్నెస్ 3 ఉండాలి దీనికి. దీని RI వచ్చి 1.53 RI అని ఉంటుంది, అది RI 1.53 ఉండాలి. HR హార్డ్నెస్ చాలా ఇంపార్టెంట్, ఇది 3 ఉండాలి. 3 ఉందా లేదా అని మనం మిషన్ లో చూడొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఓకేనండి, ఇది జాతి ముత్యం. ఓకే చూడండి, జాతి ముత్యం ఇందాక మనం చూపించాం. దీన్ని ఇప్పుడు లేటెస్ట్ గా దీని కన్నం పెట్టకుండా దీనికి న్యాచురల్ గా చూడడానికి ఎలా చూడాలి అంటే అక్కడ చూడండి, మిషన్ లేస్తుంటుంది, ముత్యం అనేది లేస్తుంది. అగో చూసారు కదా, అగో గ్రీన్ లైట్ అయ్యి పైన దగ్గర టచ్ అవుతుంది, పైన టచ్ అవుతుంది, పైకి లేస్తుంది. ఇది తీసేస్తే చూడండి కిందికి వెళ్ళిపోతుంది ఇట్లా ముళ్ళు. ఓకే మళ్ళీ ఇక న్యాచురల్గా పెడుతున్నాము, అగో ఓకే అలా వెళ్తుంది. అదే కనుక ఈ డూప్లికేట్ ఉందనుకో, ఇది డూప్లికేట్ ముత్యం, మనం ఇందాక కన్నం పెట్టాం చూడండి రాటల్లా చూసారా, ఇది స్పీడ్గా లేస్తుంది, బ్లాక్ దాకా వెళ్ళిపోతుంది, పై దాకా
ఓకేనా? అట్లా రిపోర్ట్స్తో చూస్తాం. సో ఇది చూసిన తర్వాత మేము ఈ రిపోర్ట్తో ఓకేనండి దీని హార్డ్నెస్ చాలా బాగుంది అని చెప్పి మేము సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇలా ఇది కాకుండా ఇంకా రకరకాలైనటువంటి ఉంటాయండి. మేము ఇచ్చే కార్డ్స్లో ఇగో ఇట్లా క్లియర్గా క్యారెట్ వెయిట్ అవుతుంది, 5 క్యారెట్ వెయిట్ చూస్తాం. కలర్ ఎలా ఉంది, వైట్ కలర్లో ఉంది. కటింగ్ నేను చెప్పాను రౌండ్గా ఉంది. ఓకే, ఈ ఆర్ఏ ఎలా ఉంది అంటే దగ్గర దగ్గర 1.53 నుంచి చేంజ్లో ఉంది. తర్వాత దీని హార్డ్నెస్ ఎలా ఉంది, 2.5 to 4 దాకా ఉంది. అంటే 3 ఉండాలి చెప్పాను కదా, 2.5 to 4 మధ్యలో ముళ్ళు ఊగుతూ ఉంటుంది ఇట్లా అప్పుడప్పుడు. అంటే కెమికల్ దాంట్లో ఉన్నటువంటి కెపాసిటీని బట్టి దాని హార్డ్నెస్ ఎంత ఉంటుంది అనేది చూపిస్తుంది. 2.5కి తక్కువ ఉందంటే మాత్రం ఇట్స్ ముత్యం కాదు. ఇది మేము క్లియర్గా రిపోర్ట్ చేసాం. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే నీళ్ళలో వేసి దాని వెయిట్ లాస్ ఎంత అవుతుందో చూస్తాం. ఆ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా 2.70 ఉన్నట్టుగా చూపిస్తుంది. కింద మేము రిపోర్ట్ ఇస్తాం, ఇట్స్ ఎ న్యాచురల్ పెర్ల్, ఇలాంటి సర్టిఫికేట్ ఇస్తాం. ఇవన్నీ టెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా టెస్టింగ్ చేయించుకుని మేము ఈ టెస్టింగ్ మిషన్లో చూపించి ఇగో ఇది నిజమైనది, ఇగో ఇది కాదు, ఇగో ఇలా హోల్ చేస్తే దీంట్లో పౌడర్ వస్తుంది, హోల్ చేస్తే ఇలా పొరలు వచ్చి నిజమైన లోపల ఆ జీవి యొక్క మాంసం ముద్ద కూడా లోపల ఉంటుంది, పొరలు తిరుగుతూ ఉంటుంది, ఇన్ని క్లియర్గా ఉంటుంది. అదే మనకి వర్కౌట్ అవుతుంది, పని చేస్తూ ఉంటుంది. అంతే కదా, లోపల గుల్లగా ఉన్న ముత్యం పెట్టుకుంటే మనకి ఏం పని చేస్తుంది, లోపల అది రేస్ గుంజుకుని ఏం చేస్తుంది, చేయదు కదా. సో ఇలా న్యాచురల్ పెట్టుకోవాలి. ఇది మీరు అన్నారు ముత్యం గురించి కూడా చెప్పుకుందాం అంటే ముత్యంని పూర్వం అలా టెస్ట్ చేసేవారు, ఇప్పుడు ఇలా టెస్ట్ చేశారు. ఇలా ఇలాంటివి పెట్టుకుంటేనే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్, అంటే యాక్చువల్లీ ముత్యాల్లో ఆణిముత్యం అని తెలుసు కానీ ఇన్ని రకాల ముత్యాలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. అంటే ఇప్పటివరకు ఏనుగు నుండి కానీ లేదంటే చెరుకు నుండి కానీ వెదురు నుండి కానీ అంటే ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా చాలా కొన్ని విషయాల్ని తెలుసుకున్నాము. ఇప్పటి వరకు నాకు తెలిసే చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ వీడియో చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. బట్ ఎట్లా కనిపెట్టాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరు పెట్టుకోవాలి అన్న విషయాలు మాకు ఇంత క్లియర్గా చెప్పినందుకు, అలానే కొత్త విషయాలు మంచి సబ్జెక్ట్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.